జగిత్యాల పంచాయతీ మంతనాలు ప్రజాభవన్లో కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్తో మంత్రి అడ్లూరి, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో సమావేశమైన నేతలు ఆయన అభిప్రాయాన్ని తీసుకున్నారు. పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డితో భేటీ ముగిసిన వెంటనే హుటాహుటిన ఎమ్మెల్యే సంజయ్ని ప్రజాభవన్కు పిలిచారు కాంగ్రెస్ నేతలు. చైర్మన్ పదవి విషయంలో ఆయనను బుజ్జగించే పనిలో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సునీల్, జగిత్యాల ఎపిసోడ్ సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. రేపే మున్సిపల్కి సంబంధించిన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. అయితే ఆలోగానే దీనికి సంబంధించి చైర్మన్కు, వైస్ చైర్మన్కి సంబంధించిన పోస్టుల విషయంలో ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విప్ జారీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే గెలిచారో వారందరూ కూడా పార్టీ సూచించిన వ్యక్తికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్తున్నారు. అయితే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదేవిధంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కూడా పోటీ చేసుకునే పరిస్థితి ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎక్కువగా గెలిచిన పరిస్థితి. ఈ రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులే గెలిచారు కాబట్టి దానికి సంబంధించి కూడా మాట్లాడేందుకు, సంప్రదింపులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సవాంగ్కు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇవే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మొదట్లో జీవన్ రెడ్డికి సంబంధించిన చర్చలు జరిపేందుకు జీవన్ రెడ్డి నేరుగా తన వర్గానికి సంబంధించిన కౌన్సిలర్లు అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. బల ప్రదర్శన కూడా చేశారు. ముఖ్యంగా వారితో కూడా సవాంగ్తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. పార్టీ ఈ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాటి అన్నిటి కూడా వివరించిన తర్వాత నేరుగా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం కావాలని అడిగినప్పుడు ఆయన మున్సిపల్ పీఠంకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తికే ఆ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలి, వైస్ చైర్మన్ కూడా అదే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఇవ్వాలి, బయట నుంచి వచ్చిన వ్యక్తులకు కాదని చెప్పేసి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కూడా పార్టీ ఖచ్చితంగా లైన్ తీసుకుంటుంది. పార్టీకి పనిచేసిన వారికి న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే తర్వాత కాసేపు క్రితం కూడా జీవన్ రెడ్డి కూడా మీటింగ్ సమావేశం తర్వాత కూడా ఆయన మాట్లాడి కూడా అదే అంశాన్ని పార్టీ అధిష్టానం ముందు ఏదైతే తన ప్రపోజల్ పెట్టానో ఆ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. పార్టీ ఖచ్చితంగా సావధానంగా న్యాయం చేస్తామని చెప్పినట్టు కూడా ఆయన చెప్పారు. అయితే కాసేపు జీవన్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత హుటాహుటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని కూడా పిలిపించారు. సంజయ్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ప్రజాభవన్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా సవాంగ్ తోటి కూడా భేటీ అయ్యారు. ఆయన కూడా తన డిమాండ్స్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఉదయం కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో చర్చలు కూడా జరిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఏసీసీ సెక్రటరీ తోటి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పిన ప్రపోజల్ కానీ ఆ తర్వాత పార్టీ తీసుకునే లైన్ను కూడా సంజయ్ తోటి ఒకసారి వివరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద జగిత్యాల ఎపిసోడ్కి సంబంధించిన ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగానే దీన్ని ఈరోజు సాయంత్రంలోకి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఇప్పుడు సంజయ్తో మాట్లాడిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత రేపు ఎలాగో ప్రత్యేక సమావేశాలు ఉంటాయి కాబట్టి రేపటిలోగా దీనికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖచ్చితంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా చైర్మన్ పీఠం పైన కూర్చుంటారు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళే ఉంటారంటూ కూడా చెప్పారు. కాబట్టి సో మొత్తం మీద అక్కడ సంజయ్ వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారని చూడాలి. లేదంటే కానీ చైర్మన్ ఒక వర్గానికి ఇస్తే వైస్ చైర్మన్ మరో వర్గానికి ఇస్తారా, లేదంటే కనుక మళ్ళీ సేమ్ కొత్తగూడెం ఫార్ములా ఏదైతే ఉందో అట్లా 2.5 సంవత్సరాలు ఒక వర్గానికి, 2.5 సంవత్సరాలు ఒక వర్గానికి ఏం చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్గంతో చర్చలు కంప్లీట్ అయ్యాయి, మరో వర్గంతో కూడా చర్చలు చేసిన తర్వాత దీనికి సంబంధించి ఈరోజు రాత్రి లోపు ఒక కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రేపు పొద్దుగాల వరకన్నా తీసుకొచ్చి రేపు మధ్యాహ్నం 12:30 గంటలకి ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తాం. ఒకవైపు చర్చలు జరుపుతున్నాయి, మరోవైపు పార్టీ నేతలందరికీ కూడా పార్టీ తరఫున బీఫామ్ నుంచి గెలిచిన వారికి అందరికీ కూడా విప్ జారీ చేయడం జరిగింది. సునీల్, ప్రతాప్, అయితే ముఖ్యంగా జగిత్యాల అనేది ఒక ఫైర్ బాల్ లాగా రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రచారంలోనూ అదే జరిగింది. ఎలక్షన్ పర్వం అంతా కూడా అలాగే కొనసాగినటువంటి పరిస్థితి. ఎలక్షన్ తర్వాత కూడా సిచ్యువేషన్ అట్లానే ఉంది. సో ప్రజాభవన్ వర్గాలు ప్రస్తుతం ఏమంటున్నాయి, అక్కడ పరిస్థితి చూస్తుంటే ఈరోజు ఈవినింగ్కి కానీ లేదా రేపు మార్నింగ్కి కానీ అసలు సర్దుమణిగేటట్టు ఉందా ఆ మంట? డెఫినెట్గా మీరు అన్నట్టుగా జగిత్యాల ఎపిసోడ్ చాలా కాలం నుంచి ఒక ఫైర్ అయితే మండుతూనే ఉందని చెప్పుకోవచ్చు. సంజయ్ ఎప్పుడైతే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా వివాదం
కొనసాగుతూనే ఉంది. జీవన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా దీనిపైన కూడా అగ్గిరాజే అయితేనే ఉంది అని చెప్పుకోవచ్చు. రెండు వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలప్పుడైతే ఈ ఎపిసోడ్ అయితే మరింత తారాస్థాయి కూడా చేరింది. గాంధీ భవన్ వేదిక కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా జీవన్ రెడ్డి చాలా తీవ్రమైన కామెంట్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పైన కూడా ఏమైనా చేసిన నేపథ్యంలో ముఖ్యంగా పార్టీ బీఫామ్లు కూడా ఒక సమానంగా అంటే ఇప్పుడు ఒక వర్గానికి జీవన్ రెడ్డి వర్గానికి 16 బీఫామ్లు, మిగతా ఈ 34 సంజయ్ వర్గానికి బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ బీఫామ్లు తప్పించినప్పుడు కూడా జీవన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఆయన చాలా తీవ్రంగా విభేదిస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా పెట్టి గెలిపించుకున్న పరిస్థితి ఉంది. దాదాపు 9 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా జీవన్ రెడ్డి వర్గం నుంచి కూడా గెలిచారు. కాబట్టి ఇప్పుడు ఈ అంశమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాసేపటి క్రితము సవాంగ్తో డిస్కషన్ జరిగినప్పుడు కూడా పార్టీ లైన్ను దాటి పనిచేయడానికి కారణం పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ జెండా మోసిన వారి కోసమే తాను ఆ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప పార్టీని జవదాటే ఆలోచన లేదు. పార్టీ లైన్లోనే నేను ఉంటాను ముందు ముందు కూడా అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పారు. అయితే సో ఇరు వర్గాలు కూడా ఒకవైపు సంజయ్కి సంబంధించిన కౌన్సిలర్ కానీ మరోవైపు జీవన్ రెడ్డికి సంబంధించిన కౌన్సిలర్ కూడా ఖచ్చితంగా పార్టీ లైన్లోనే పనిచేస్తాము, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంజయ్ తోటి కూడా ఒక ఫైనల్గా ఒక కంక్లూజన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. చైర్మన్ ఒక ఏ వర్గానికి ఇస్తారు ఏందని చూడాలి. ఎందుకంటే అక్కడ బీసీ ఉమెన్ మహిళకి అయింది కాబట్టి అక్కడ బీసీ మహిళకు ఎవరికి ఏ వర్గంలో ఎవరు వర్గంలో సంబంధించిన కాంగ్రెస్లో మొదటి నుంచి ఉంటున్నారో ఏందనేది చూసిన తర్వాత వారికి ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇద్దరు కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కానీ సవాంగ్ కూడా చర్చలు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఒక క్లైమాక్స్కి అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే ప్రతాప్, కీప్ అప్డేటింగ్ ఎస్ ప్రతాప్, థ్యాంక్ యూ.